బ్రెయిన్ స్కానింగ్ తీయాలని బ్రెయిన్ స్కానింగ్ తీశారు. బ్రెయిన్ స్కానింగ్ తీసిన తర్వాత నాకు రిపోర్ట్లు చూసి ఏమన్నారంటే బ్రెయిన్లో కూడా ఏమీ లేదు, అంత నార్మల్గా ఉంది, ట్యాబ్లెట్లు ఇస్తాము వాడుకోండి అన్నారు. సర్లే ఇంటికి వచ్చేసాము, ట్యాబ్లెట్లు వాడుతున్నాం. 4వ రోజు వచ్చేసింది, 5వ రోజు వచ్చేసింది. కానీ భయంకరమైన తలనొప్పి, తలకి గుడ్డ కట్టుకుని ఏడ్చేసేవాడిని ఇంట్లో దొల్లి అంత భయంకరమైన తలనొప్పి. ఈ లోపల మా ఇంట్లోకి ఒక ఆలోచన వచ్చింది, వీడికి ట్యాబ్లెట్లు తగ్గట్లేదు, బిళ్ళలు తగ్గట్లేదు, హాస్పిటల్ తగ్గట్లేదు, కానీ వీడి తలనొప్పి వస్తుందంటే వీడు అక్కడిక్కడ తిరుగుతుంది కాబట్టి మొత్తానికి వీడికి ఎవరో ఏదో చేశారు అన్నారు. అప్పుడు అనుకున్నారు, ఎక్కడ తీసుకెళ్ళాలి, ఇన్ని ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? హల్లెలూయా. వాళ్ళకి ఆలోచన వచ్చింది, అక్కడ తీసుకెళ్దామా, ఇక్కడ తీసుకెళ్దామా, అది కట్టిందామా, ఇది కట్టిందామా అని ఆలోచన వాళ్ళకు ఉంది. ఆ మాటలు నాకు పడుతూ ఉన్న చెవులో. కానీ నేనేం చేస్తున్నాను, అప్పటికే బైబిల్ పెట్టుకుని దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. ఒక దైవజనుడిగా, ఒక సేవకుడిగా, ఒక విశ్వాసిగా ఉన్న నేను ఈరోజు మరలా వారి దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ అంటారా? నా దేవుడే సర్వశక్తిమంతుడు కదా, నా దేవుడే విమోచకుడు కదా, నా దేవుడే ఎన్ని అపాయాలు ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఉన్నా రక్షించేటువంటి రక్షకుడు కదా. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ప్రభా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, నీవే సర్వశక్తిమంతుడు, వాళ్ళ ఎవరి దగ్గరికి నేను వెళ్ళకూడదు అయ్యా, నన్ను విడిపించండి చేసి అందరూ బయటకు వెళ్ళిపోయారు. వారి పనులు చేసుకుంటారు, నేను ఒక్కనే ఉన్నాను. నమ్మండి, గదిలో తలుపేసుకున్నాను, ప్రార్థన చేయడం మొదలుపెట్టాను, మోకరించాను. ప్రభా ఎందుకు ఈ తలనొప్పి వస్తుంది, ఎందుకు ఈ తలనొప్పి వస్తుంది, ఇంత భయంకరమైన పరిస్థితి ఎందుకయ్యా, నేను సేవ చేయాలి, నీ పరిచర్య చేయాలి అని అడిగినప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం చూపిస్తూ ఉన్నాడు. నాకేమైందన్నది నాకే తెలియదు. మోకరించిన తర్వాత దేవుడు ఒక దర్శనం చూపించాడు, ఇదిగో నువ్వు పలానా వారి ఇంటికి వెళ్ళావు, దర్శనంలో చూపిస్తూ ఉన్నాడు. అప్పుడు దాకా ఏమైంది కూడా నాకు తెలియదు. పలానా వారు ఇదిగో ఇలా చేసి పలానా చేతబడనేటువంటి చేసి నీకు పెట్టారు కాబట్టి అది నీ బ్రెయిన్లోకి వచ్చేసింది, ఆ చీకటి అంతా కూడా నీ బ్రెయిన్లోకి వచ్చేసింది, నీ తలలోకి వచ్చేసింది. కాబట్టి నువ్వు ఈ రీతిగా తలనొప్పితో బాధపడుతున్నావని ఆ రోజు దేవుడు దర్శనంలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చూశాను. హల్లెలూయా. అలా మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టానండి. ఇంకా ఆరాధించడం మొదలుపెట్టాను. నా చేతిలో కంజీరు ఉంటే కంజీరు పెట్టుకుని వాయిస్తూ ఆరాధన చేస్తున్నాను, పాట పాడుచున్నాను, గణపరుస్తున్నాను దేవునికి. ప్రభువా నీవే సర్వశక్తిమంతుడువు, నీవే విడిపించాలని ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక ఉన్నతమైన వెలుగు నా మీదకి వచ్చింది. చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఆ ఉన్నతమైన వెలుగు నా మీదకి రాగానే మూసి ఉన్న డోరు తెరవబడి నాలో ఉన్న దురాత్మ బయటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. 5 రోజులకి ఎన్ని హాస్పిటల్ తిరిగినా బాగుపడని నేను, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా బాగు చేయబడలేదు. కానీ ఒక దినమందు నా రక్షకుని వద్దకు వచ్చినప్పుడు ఆ భయములో, ఆ దిగుల్లో, ఆ చింతలో నా రక్షకుడి దగ్గరికి వచ్చి నేను మోకరించినప్పుడు నాలో ఉన్న దురాత్మ బయటికి వెళ్ళింది. ఆ క్షణముదే నాకు విడుదల కలిగింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా.